గాయస్ మీకు ఒక వెజ్ పికిల్ని పరిచయం చేస్తున్నాను గాయస్. ఏంటి అంటే మీల్ మేకర్ పికిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసుకొని ఈ మిల్ మేకర్ని వేసేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి గాయస్. బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చూపించేస్తాను, వెయిట్ చేయండి. పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అదిరిపోతుంది గాయస్. ఎగ్జాక్ట్లీగా మీరు కూడా ట్రై చేయండి గాయస్. ఇప్పుడైతే ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో జీలకర్ర, అలాగే ఆవాలు, చెక్క, లవంగం, యాలుక అవన్నీ వేసేసుకొని మనము స్పైసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి గాయస్. మెంతులు ఇవన్నీ కూడా వేసుకోవాలి గాయస్. ఫ్రై చేసేసుకునేసి స్టవ్ పక్కన ప్లేట్కి తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లగా అయ్యాక మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి గాయస్. మేమైతే చిన్న మిక్సీ అది పాడైపోయింది కాబట్టి మేమైతే దంచుకున్నాం గాయస్ పొడిని. అల్లం పేస్ట్ కూడా మేము అలానే చేసాం గాయస్, ఎందుకంటే మన దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి. ఇప్పుడు ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని గాయస్ ఇప్పుడు ఇవి మిల్ మేకర్స్ని బాగా మనము ఈ విధంగా కొంచెం పైన లేయర్ ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకునేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే పౌడర్ని రెడీ చేసి పెట్టుకోండి. అలాగే అల్లం పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోండి పక్కన, మళ్ళీ తిరగకుండా. ఇప్పుడైతే ఇవి బాగా మిల్ మేకర్ అయితే ఫ్రై అవుతున్నాయి గాయస్. సూపర్ టేస్టీగా ఉందన్నమాట పికిల్ అనేది. మనం మిల్ మేకర్స్తో టోస్ట్ చేస్తూ ఉంటాం, మిల్ మేకర్ రైస్ అలా చేస్తూ ఉంటాం, కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి గాయస్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రావాలి మనకి మిల్ మేకర్ అనేది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి గాయస్. మేము దీంతో కష్టపడి పౌడర్ చేసేసాను. అలాగే అల్లం పేస్ట్ కూడా అలానే దంచుకున్నాం గాయస్, ఎందుకంటే మా దగ్గర ఫ్రెష్గా లేదు కాబట్టి. ఇప్పుడు అల్లం పేస్ట్ని కూడా వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని అల్లం పేస్ట్ వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై చేసేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి గాయస్. ఇక్కడ చూస్తున్నారా మీరు, అల్లం పేస్ట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం కదా. అల్లం పేస్ట్ తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా స్పైసెస్ అంతా కలిపి, ఆ పౌడర్ని కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి గాయస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గాయస్. పికిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి గాయస్, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం గాయస్. ఆ పౌడరు అల్లం పేస్ట్ మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి గాయస్. మిక్స్ చేసేసుకొని ఇందులోనే కారం, మీకు స్పైసీనెస్ ఎంత తినాలి అనుకుంటున్నారో గాయస్ నాకు తెలియదు కదా. సో ఆ స్పైసీ ఎంత తింటారో మీరు అంత కారం, ఉప్పు టేస్ట్ తగినంత ఉప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గాయస్. ఈ విధంగా ఉప్పు కారం వేసేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా మిల్ మేకర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గాయస్, అది కూడా వేసేసి మిక్స్ చేసుకొని లాస్ట్లో లెమన్ జ్యూస్తో స్క్వీజ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పికిల్ రెడీ అయిపోతుంది గాయస్. ఎగ్జాక్ట్లీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఎవరికి ఇవ్వరనమాట. ఒక్కసారి అన్నంలో టేస్ట్ చేశారు అంటే అన్నమంతా నాకే అని చెప్పి గిన్నె ఖాళీ చేస్తారు గాయస్. ఇదైతే నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఎక్కడైతే మనము ఉప్పు కారము అవంతా వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకునేసి కాస్త ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకొని మనము ఈ మిల్ మేకర్ కూడా వేసేసుకోవాలి గాయస్. మిల్ మేకర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి అందులో అంతా కలిసేలాగా నెక్స్ట్ లెమన్ జ్యూస్తో స్క్వీజ్ చేసుకుంటే టేస్టీ మిల్ మేకర్ పికిల్ రెడీ అయిపోతుంది గాయస్. ఇక్కడ చూసారా మిల్ మేకర్ అయితే ఫ్రై అయిపోయి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి ప్లేట్లో. ఎప్పుడెప్పుడు దాంట్లోకి వెళ్ళిపోదామా అని మేము. సో ఇప్పుడైతే ఇక్కడ ఈ పికిల్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాయిల్ అవుతే చాలు అనమాట. తర్వాత మిల్ మేకర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని స్క్వీజ్ చేసేస్తే సరిపోతుంది గాయస్. ప్రాసెస్ ఎక్కువ టైం ఏం పట్టదు గాయస్, ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి గాయస్, ఇక్కడైతే నేనే కష్టపడి మరీ మిక్స్ చేస్తూ ఉన్నాను, కలుపుతూ ఉన్నాను మీకోసం. మీరు కూడా ట్రై చేయాలి కదా, మరి ఎలా వచ్చిందనేదో కామెంట్ చేయాలి కదా, లైక్ చేయాలి కదా, సబ్స్క్రైబ్ చేయాలి కదా, షేర్ చేయాలి కదా. ఈ పికిల్ అందరికీ ఈ విధంగా బాయిల్ అవుతుండగా మనం మిల్ మేకర్ని కూడా వేసేసుకోవాలి గాయస్. చూడండి ఈ విధంగా చాలా టేస్టీగా మనకి మిల్ మేకర్ పికిల్ అనేది రెడీ అయిపోతుంది గాయస్.
చాలా ఎమ్మి టేస్టీగా ఉన్నటువంటి మీల్ మేకర్ పికిల్ రెడీ గైస్. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మస్ట్ ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ట్రెండ్ సెట్ చేయండి గైస్. నేనైతే ట్రెండ్ సెట్ చేసేసా. మరి మీరు కూడా ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రెండ్ సెట్ చేసేసేయండి గైస్. ఇప్పుడైతే మీల్ మేకర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసేసా. ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేసేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నా గాయస్. ఇప్పుడు నేను చూపించేప్పటికీ లెమన్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేసేసి మిక్స్ చేసేసా. అంతే, ఎంతో టేస్టీ పుల్లగా కారంగా ఉండేటువంటి మీల్ మేకర్ పికిల్ రెడీ. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని నమ్మకం ఉంది. అలాగే కామెంట్ చేస్తారు కదా, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇది గైస్, మళ్ళీ మంచి వీడియో, మంచి రెసిపీస్తో, మంచి సాంగ్స్తో మేము ముందుంటుంది మీ స్వాతి. అంటే టేక్ కేర్, బాయ్.